విజయవాడలోని గిరిపురం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హిజ్రాల వేధింపులు తాళలేక కుమారి అనే మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. మహిళ మృతితో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. హిజ్రాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న డీసీపీ సరిత, ఏసీపీ దామోదర్, ఇతర సీఐలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు. విజయవాడలోని గిరిపురం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హిజ్రాల వేధింపులు తాళలేక కుమారి అనే మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. మహిళ మృతితో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్యామ్, చెప్పండి, హిజ్రాల వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలేంటి? దీని వెనుక అసలు ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి? గుడ్ ఈవినింగ్ సంపత్. ఈరోజు చూసుకున్నట్టే విజయవాడ గిరిపురానికి చెందిన కుమారి అనే ఒక గృహిణి 3 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ ఆత్మహత్య కారణం చూసుకున్నట్లయితే హిజ్రాల వేధింపుల కారణంగా తెలుస్తోంది. కుమారికి వాళ్ళ తనయుడు ఎవరైతే ఉన్నాడో ఆ తనయుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఆ అమ్మాయి తాలూకా బంధువులు హిజ్రాలోకి బాగా పరిచయం. ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు ఆ హిజ్రాలకి చెప్పడంతో ఆ హిజ్రాలు చూసుకుని ఈ నెల 11వ తేదీన వీళ్ళ కుటుంబం కుమారి ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యానికి పాల్పడటం కాకుండా కుమారిని రోడ్డు మీదకి లాగి ఆమె బట్టలు కూడా చించి చాలా అసహ్యంగా, చాలా హీనాతిహీనంగా కూడా దూషణలు చేశారు. చుట్టుపక్కల ఎంతమంది వారించినప్పటికీ కూడా హిజ్రాలు తమ ఏదైతే వచ్చారో ఆ వైఖరితోనే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా నానా రభస చేశారు. దీంతో ఈ బాధ తాళలేక ఈ నెల 13వ తేదీన కుమారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆ రోజు నుంచి కూడా ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే 11వ తారీఖు సంఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి మాచవరం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు అయితే చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా హిజ్రాలకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదనేది బాధితుల ఆరోపణ. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే మృతి చెందిన మహిళ మృతదేహంతోనే రోడ్డుపైన ఆందోళన దిగారు. కుమారికి మద్దతుగా ఆ గిరిపురం ప్రాంత వాసులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దాదాపు వందలాది మంది కూడా కుమారికి మద్దతుగా ఉంది. ఇటీవల కాలంలో విజయవాడలో చూసుకుంటే ఈ హిజ్రాలకు సంబంధించి కూడా అనేక అడవుల నుండి ఎటువంటి శుభకార్యం కానివ్వండి ఏది జరిగినప్పటికీ కూడా హిజ్రాలు అక్కడికి వెళ్ళటం, డబ్బులు డిమాండ్ చేయటం అది కూడా సాధారణంగా కాదు. 50,000, ₹1,00,000 కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు విజయవాడలో నెలకొన్నాయి. అయితే వీరిని కట్టడి చేయాల్సిన పోలీసులు కూడా చూసి చూడనట్లు ఉన్నాయి విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ కుమారి ఆత్మహత్యకు దీనికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం ఏదైతే దాడికి పాల్పడ్డారో హిజ్రాలను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళ ఆందోళన అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. వాళ్ళని తమను చూపించేంత వరకు వాళ్ళని అరెస్ట్ చేసినప్పటికీ వాళ్ళని తమ వద్దకు తీసుకురావాలంటూ కూడా బాధితులు పట్టుబడుతున్నారు. అయితే వాళ్ళపైన మేము కఠిన చర్యలు తీసుకుంటాము, ఇప్పటికే సెక్షన్స్ కూడా దీనికి సంబంధించినవి కూడా మేము నమోదు చేస్తాము, వాళ్ళపైన కఠిన చర్యలు మేము తీసుకుంటామంటూ కూడా డీసీపీ అడ్మిన్ సరిత కానివ్వండి, ఏసీపీ దామోదర్ కానీ బాధితులకి నచ్చటిప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారి మాత్రం ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఓకే శ్యామ్, అంటే మహిళ ఆత్మహత్యపై ఇజ్రాయెల్ ఏమంటున్నారు, అలాగే మృతురాలి కుటుంబ సభ్యుల వాదన ఎలా ఉంది? అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మృతి చెందిందో కుమారి ఆమెకి సంబంధించిన తనయుడు ఒక మహిళని ఒక యువతిని ప్రేమించడం, వాళ్ళిద్దరి మధ్య కూడా ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వెళ్ళి హిజ్రాలకి చెప్పడంతో ఈ గొడవ అనేది ప్రారంభమైంది. దీని తక్షణమే మీ అబ్బాయి కనుక అమ్మాయిని ప్రేమించడం మానుకోకపోతే మీకు గుణపాఠం తప్పడంటూ కూడా హెచ్చరించారు. అయితే అప్పటి నుంచి కూడా మా అబ్బాయిని మేము కంట్రోల్లో పెట్టుకున్నామనేది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా నిర్దాక్షిణ్యంగా ఇంటి మీదకి వచ్చి ఆ మహిళను రోడ్డు మీదకి తీసుకురావటం కూడా ఆమెను వ్యవస్థను చేసేందుకు కూడా ప్రయత్నించడంతో ఆ మహిళ చాలా మానసిక వేదనకు గురైనట్టు తెలుస్తోంది. అందుకే అదే రోజు రాత్రి చూసుకున్నట్లయితే ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపైన తీవ్రంగా స్పందించిన కుటుంబ సభ్యులు కానీ ఆమె చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కుమారికి మద్దతుగా కూడా 3 రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం వరకు కూడా వాళ్ళ ఆందోళన ఎక్కడ బయటకు రాలేదు. ఈ సంఘటన జరిగి 4 రోజులు అయినప్పటికీ కూడా ఎక్కడ దీనికి సంబంధించిన సమాచారం కేవలం ఇజ్రాయెల్కి వేధింపుల
ఒక మహిళ మృతి చెందిన అనే విషయమే ఇప్పటి వరకు తెలిసింది. కానీ అసలు ఎటువంటి వేధింపులు జరిగినాయి ఇలాంటి కూడా విషయం కొద్దిసేపటి బయటకు వచ్చింది. వాళ్ళందరూ ఎప్పుడైతే రోడ్డు పైన ఈ రోజు మధ్యాహ్నం బైఠాయించి ఆందోళన చేస్తున్నారు, దీంతో మీడియా కూడా అక్కడికి వెళ్ళింది. దీంతో అసలు విషయం అనేది బయటకు వచ్చింది. దీంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసు ఉన్నతాధికారులు కూడా హిజ్రాలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. వాళ్ళపైన కేసు కూడా నమోదైంది. మరికొద్ది సేపలు వాళ్ళని కోర్టుకి కూడా హాజరుపరుస్తామని చెప్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్యామ్.